అందరికీ నమస్తే. ఢిల్లీలో దీక్ష. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్, మినిస్టర్స్ అందరూ ఢిల్లీ పోయినరు. కొందరు ట్రైన్లో పోయినరు, కొందరు ప్లేన్లో పోయినరు. బీసీలకు 40% రిజర్వేషన్ గురించి ధర్నా చేసినారు. దాన్ని ప్రారంభించడానికే మల్లికార్జున ఖర్గే వస్తారు, దాన్ని క్లోజ్ చేయడానికి రాహుల్ గాంధీ వస్తారన్నారు. ఇద్దరు రాలేదు. వీళ్ళే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే ధర్నాలో కూర్చొని మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళే మళ్ళీ బ్యాక్ వచ్చేసిండ్రు. అసలు చాలా పదనిసాలు జరిగినాయి దీనిలో. స్పీచ్ ఇచ్చే వాళ్ళందరూ సభలో స్పీచ్ ఇవ్వడం వెళ్ళిపోవడం అంత గెస్ట్ రోలే. ఆ సభ దాన్ని పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరు రాలేదు. మినిస్టర్స్ మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి స్పీచు అసలు వీరు ఇదంతా ఒక హైడ్రామాని క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకు హైడ్రామా అంటున్నామంటే చేయాల్సింది చేయకుండా ఇంకేదో చేస్తున్నారు వీళ్ళు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు, మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? ఢిల్లీలో పెడితే కూడా రాకపోతే హైదరాబాద్లో పెట్టినప్పుడు రారు, ఢిల్లీలో పెట్టినప్పుడు ఎందుకు రాలేదు? మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదా? బీజేపీ వాళ్ళు ఒకటి అడిగినారు, 42%లో ముస్లిమ్స్కి తీసేయండి మేము మాట్లాడతాం, దాని గురించి మాట్లాడతలేరు. ఆడబోయి కూడా కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, ఇదే జరిగింది. మళ్ళా ఇదే ఇంకా ఢిల్లీలో కూడా అదే స్టోరీ. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బీసీలకు 40% రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఉంది, ఆర్డినెన్స్ ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఉంది. వాళ్ళు ఆమోదిస్తలేరు. మనం జంగ్ సైరన్ ఇస్తున్నాం, మనం ఢిల్లీలో మాట్లాడుతున్నాం. చలో రాహుల్ గాంధీ వస్తుండు, చలో మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా. ఆ ధర్నా ఇదే ఇక్కడ చూడండి ఒకసారి. చలో ఢిల్లీ జంతర్ మంతర్, కాంగ్రెస్ పోరుబాట. రాహుల్ గాంధీ కూడా ఇట్లా పెట్టించారు, రాహుల్ గాంధీ వస్తాడని. తీరా చూస్తే రాహుల్ గాంధీ రాలేదు. రాజకీయ వీళ్ళే వచ్చిండ్రు. ఇలా కనిపిస్తున్నారు. ఇలా కనిపించతోలే కాదు, ఇంకా కొంతమంది వచ్చిర్రు. కానీ అదంతా స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరికన్నా ముందు వెళ్ళిపోయాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుటు, దామోదర రాయనరసింహ అవుటు, కోమరెడ్డి వెంకరెడ్డి అవుటు. మాట్లాడి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. గెస్టులు అనమాట వీళ్ళందరూ. మాట్లాడి అట్లా వెళ్ళిపోయారు. 5 గంటలకు దీక్ష ముగిస్తాం సాయంత్రం ఉన్నోళ్ళు 4:30కి క్లోజ్ చేసి పడేసారు. ఎందుకంటే ఎవరు వస్తలేరు. ఇక్కడ నుంచి పోయిన జనాలు తప్ప కొత్తగా ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. కొంతమంది ఎంపీలు వచ్చినారు, వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అంశం ఉంది కాబట్టి. కానీ స్పీచ్లు కూడా చాలా గంభీరంగా జరిగినాయి. ఢిల్లీ పోయి కూడా తెలుగు స్పీచ్లు, ఎక్కడ తెలుగు మాట్లాడాలనో, ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలనో, ఎక్కడ హిందీ మాట్లాడాలనో బాగా తెలుసు. బట్టి విక్రమార్క తెలుగు మాట్లాడతాడు, మినిస్టర్స్ మొత్తం తెలుగులో మాట్లాడాను. ఢిల్లీ పోయి కూడా తెలుగులో మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? కనీసం వాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని రాసుకొని పోలేదు. మళ్ళీ అలవై ట్రాన్స్లేషన్ చేస్తే సగం చెడిపోతుంది ఆ స్పీచ్. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా మొత్తం తెలుగు స్పీచే. లాస్ట్లో కొంచెం హిందీ స్పీచ్ ఇచ్చి మోడీని దించేద్దామా అని మాత్రం అదొక్కటి మాత్రం తెలుగులో మాట్లాడాడు. మోడీని దించాలనేది గర్జించాల్సింది హిందీలో. అవన్నీ మాట్లాడేసారు. నిజానికి వీళ్ళు చేయాల్సింది ఏంది? ఇది ఒక పొలిటికల్ నిర్ణయం. ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు పోయి మోడీని కలవాలి. 9th షెడ్యూల్ పెట్టాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి, పార్లమెంట్లో ఆమోదించాలి, పోయి మోడీని కలవాలి. మోడీ అపాయింట్మెంట్ మాత్రం తీసుకోలేదు. అసలు వీళ్ళకి రాష్ట్రపతి అపాయింట్మెంటే లేదు ఇప్పటివరకు. నేను వార్త చేసే టైం వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ లేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎవరు అడిగినారు? వీళ్ళు అడిగినారు, రాహుల్ గాంధీ అడగలే. రాహుల్ గాంధీ అడిగితే ఈజీగా వచ్చేదేమో, ప్రధాన ప్రతిపక్ష నేత. వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అడిగిరంటే మరి దానికి ఎట్లా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని కోరికనా వీళ్ళది ఏందో తెలియదు. రాహుల్ గాంధీ అడిగిపోయేది కదా అపాయింట్మెంటు. రాహుల్ గాంధీ అడిగితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరికేది. ఇప్పుడు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఇప్పటికైతే లేదు, నాకున్న సమాచారం మేరకు ఇప్పటికైతే అపాయింట్మెంట్ లేవు. ప్లస్ వీళ్ళు మోడీని కదా అడగాల్సింది. మోడీ అపాయింట్మెంట్ ఎందుకు అడుగుతలేరు? ఎప్పుడు ఢిల్లీ పోయినా సీక్రెట్గా ఢిల్లీలో మోడీని చాలాసార్లు కలిసిండ్రు, అమిత్ షాను కలిసిండ్రు. ఏదో రాష్ట్ర అవసరాల కోసం అని చెప్పిండ్రు. ఒక్కసారి కూడా మోడీని ఇంతవరకు బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని అడిగినట్టుగా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలే. మోడీని ఒక్కసారి, అమిత్ షాని ఒకసారి మేము అడిగినాం, మేము పలానా వినతి పత్రం ఇచ్చినామని ఒక్కసారి కూడా ఇప్పటిదాకా ప్రెస్కి అయితే ఒక పత్రం కూడా ఇవ్వలే. ప్రెస్కి ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు అడగలే. ఇది ఒక పొలిటికల్ నిర్ణయం. ప్రాసెస్ అదే జరుగుతుంది. పొలిటికల్ నిర్ణయం జరిగిపోతే అంటే మోడీ కనుక నిర్ణయం తీసుకుంటే జరిగిపోతుంది. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? మీరు ముస్లిం రిజర్వేషన్ తీసేయండి, బీసీలకు 5% రిజర్వేషన్ వస్తుంది, దీనిలో ముస్లింస్కు 10% రిజర్వేషన్ వస్తుంది, ముస్లింస్కు 10% రిజర్వేషన్ తీసేయండి, మేము మాట్లాడతామంటున్నారు. పోనీ ఇంత పెద్ద ధర్నా పెట్టింది కదా,
మరి దాని గురించి ఏమన్నా బీజేపీ వాళ్ళు ముస్లిమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఏమైనా అడిగినరా? వాళ్ళు 10% రిజర్వేషన్ నిజంగా ముస్లిమ్స్కి ఇస్తున్నారా ఇస్తలేరా ఏమైనా క్లారిటీగా చెప్పినరా? వీళ్ళు చెప్పలేదు. ఏ మాట మాట్లాడరు. బీజేపీ అడిగే ప్రశ్నలకో లేకపోతే వాళ్ళు ఇచ్చే కౌంటర్కు వీళ్ళు శుతిమెత్త కౌంటర్లు. వాళ్ళు ఒక పూలది ఒక బాల్ వేస్తే వీళ్ళు ఒక పూల బాల్ వేస్తారు అంతే. ఇక మధ్యలో ఎవరు బలి కావాలనో తెలియదు. ఇక కేసీఆర్ మోసం చేసినని, కేటీఆర్ను డ్రామా రావని ఈ కామెంట్లు మాత్రం తగ్గలేదు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోయి మోసం చేసినట్టు బీసీలని. ఇప్పుడు ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలకు 40% రిజర్వేషన్. మీరు మోడీని అడుక్కొని తెస్తారో, రాష్ట్రపతిని అడుక్కొని వస్తారో, ఇంకోరిని అడుక్కొని వస్తారో అనవసరం. మీరు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వాలంటే డబ్బులు లేవు, మోడీ ఇవ్వలేదనో, బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలంటే మోడీ ఇస్తలేడనో ఏని కూడా అవకాశం లేదు. మీరు చెప్పిన హామీ మీరు ఏం ఆలోచించి హామీ ఇచ్చారు అంటే ఉత్తగా జనాలు మోసం చేయడానికి హామీ ఇచ్చిండ్రా? అసలు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు, మల్లికార్జున గారు ఎందుకు రాలేదు చెప్తారా? అంటే మాకెందుకు ఇది 9th షెడ్యూల్లో ఎట్లా పెట్టరు అని అందరికీ తెలుసు, అందరికీ ఓపెన్గా తెలుసు. రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఇది పెట్టారని. ఇదంతా డ్రామా అని అనిపిస్తున్నారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టాము, అనవసరంగా బద్నాం అవుతాం, దేశవ్యాప్తంగా మొదలై రేపు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, అనవసరంగా పరిశాన్ అవుతామని రాహుల్ గాంధీ రాలేదేమో అని మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఆడికి పోయిన తర్వాత ఇది కాదు, ఇప్పుడు తెలంగాణ ధర్నా జరిగితే తెలంగాణ ధర్నాకు పోతే ఆడ పోతేనే ఇవ్వలేదని అర్థమైపోతుంది కదా. తెలంగాణలో రాలేదు, ఇప్పుడు ఆడ పోయి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఆల్రెడీ బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు బీహార్లో. ఆడ ధర్నాకు పోతే రాహుల్ గాంధీ ఆ వార్త బీహార్లో కూడా ఫోకస్ అవుతుంది, ఇవ్వలేదు అని తెలిసిపోతుంది. అది తెలియద్దని 40% రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పుకోవడానికి అక్కడ మోసం చేయడానికి చెప్పుకుంటున్నారు. ఇవాళ రాలేదు ఆ మీటింగ్, అందుకే వాళ్ళు రాలేదు. ఇక దీనివల్ల వచ్చిందేముంది పోయిందేముంది. మొన్న ఒకసారి ఒక 1 వీక్ బ్యాకే రేవంత్ రెడ్డి గారు ఇంకా మిగతా మంత్రులు మేము ఏదో ఒకటి తేల్చుకొని వస్తాం దేగ్లేంగి అని పోయినరు. ఏమి తేల్చకుండానే వచ్చారు. ఇప్పుడు కూడా పోయినరు. ఇప్పుడు 3 రోజులు కార్యాచరణ అన్నారు. ఏం తెలుసుకొని వస్తారో తెలియదు. కానీ ఇక్కడ జనాలకు మీరు ఏం చెప్పిపోయినారో అది కావాలి. బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మీరు. అసలు మీ చేతున్న పనే చేస్తలేరు కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ కావాలంటే చట్ట సవరణ కావాలి, 9th షెడ్యూల్. విద్యా ఉద్యోగాల్లో 40% మీరు ఇవ్వచ్చు, ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తలేరు? దానికి ఎవరు అడుగుకున్నారు? ఎవరు అడుకోలేదు. కానీ మీరు ఇస్తలేరు, కావాలని ఇస్తలేరు. బీసీ మంత్రులు కూడా అడిగిర్రు, దాటవేసిర్రు సీఎం గారు. ఈ డ్రామా అంతా చూసిన తర్వాత ఏమనిపించింది? వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనాలను మోసం చేయడానికి రెడీ అయిపోయినారు. కొత్త మోసం అండి అని పాట పాడాల్సి వస్తుంది. ఇది కొత్త మోసం. ఇది లోక్సభ ఎలక్షన్స్లో ఒక మోసమైంది, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఒక మోసమైంది, ఇప్పుడు ఒక మోసం, కొత్త మోసం తెరలేపుతుందన్నమాట. బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వడం మీరు ఏం చేస్తారో తలకాయ కిందికి కాలు ప్యాక్ చేస్తారో ఏమి తెలియదు. కానీ ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీ డిక్లరేషన్ కదా. ఇంకా డిక్లరేషన్స్ అని ఉత్తవేనా ఈ లెక్కన? చూద్దాం ఏం తెలుసుకొస్తారో. బట్ ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ అయితే రాహుల్ గాంధీ రాకపోవడము, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు రాకపోవడము, ఇదంతా చూస్తుంటే ఇదంతా బుస్సే అనిపిస్తుంది. వీళ్ళకు కూడా అందరికీ తెలుసు అనవసరంగా ఎందుకు బంధం కావాలని మినిస్టర్స్ అంతా మాట్లాడి వెళ్ళిపోవడము, తర్వాత రాహుల్ గాంధీ రాకపోవడము, తర్వాత మల్లికార్జున ఖర్గే రాకపోవడం, ఇదంతా చూస్తుంటే వీళ్ళకే నమ్మకం లేదు. ఏం లేదు, వీళ్ళకి తెలుసు నమ్మకం కాదు, అది పర్ఫెక్ట్ వీళ్ళకి తెలుసు. జస్ట్ జనాలను మోసం చేయడానికే ఇది జరుగుతుంది. ఇది జనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.